రైట్. ఒక్క నిమిషం పట్టాభి గారు, విక్రమ్ గారు, నేను కూడా చిన్న కొలుగుబూడి గారు చెప్పినట్టుగా దీనికి కూడా కొంత చరిత్ర చెప్పాలి. ఓకే. ఎందుకంటే బుడమేరుని విజయవాడ దుఃఖదాయని అంటారు. అవును. ఎందుకంటే అది ఆ సమస్య ఎప్పుడూ ఉండేది మా చిన్నతనంలో. సహజ లక్షణమే అది జనాన్ని ఏడిపించడం. అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత దానిని ఏ విధంగా చేయాలి, స్ట్రీమ్లైన్ చేయాలనే దాని మీద చాలా ప్రణాళికలు వేసిన తర్వాత ఆయన ఇప్పుడు వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటరీ కూడా అప్పుడే ప్లాన్ చేసింది. అయితే 89లో ఆయన అధికారంలో పోగానే చెన్నారెడ్డి గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ మనకి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చింది దీనికోసం అండి. ఫస్ట్ అసలు బుడమేరు రెగ్యులేటరీ కోసం ఫస్ట్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు నిధులు. అప్పుడు పెద్ద పండగ చేసుకున్నారు వాళ్ళు, స్వీట్లు అయి పంచుకొని అంత సాధించామని. సో అట్లాగా దానికి అంటే ఎన్టీ రామారావు గారి కృషి. ముందు ముఖ్యమంత్రులు ఆయన చెప్పినట్టే నీలం సంజయ్ రెడ్డి గారి తర్వాత సక్సెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా పట్టించుకోవాలా. చిన్నపాటి పెద్ద వర్షాలకే మా విజయవాడలో రాజరాజేశ్వరిపేట అని ఉంటుంది, ఇప్పుడంటే సింగనగర్, ఇంకా యువతలే అక్కడ గవర్నమెంట్ ప్రెస్ ఉండేది, అక్కడి నుంచి మొత్తం మునిగిపోతూ ఉండేది బుడమేరు. అయితే తెలుగుదేశం వచ్చిన తర్వాతనే దానికి కొంత శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించడం, దానికి తగినటువంటి ప్రణాళికలు రూపొందించిన తర్వాత గవర్నమెంట్ మారింది, వాళ్ళు దీంట్లో వచ్చారు. ఇప్పుడు మొన్న మీరు చెప్పినట్టుగా ఎన్కేపాడు దగ్గర నుంచి ఒక టన్నెల్ వస్తుంది. ఆ టన్నెల్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొల్లేరు దగ్గర కలుస్తుంది, అది 50 కిలోమీటర్లు. అక్కడ ఏంటంటే దాంట్లో పూడికి తీయలేదు వాళ్ళు కనీసం. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ టన్నెల్లో మొత్తం పూడికుంది, అదేవిధంగా పన్నులు ఆపేశారు, కుంచుకుపోయి దానివల్ల వెనక్కి తన్నేసి అక్కడ వెళ్ళిన దీంట్లో. అందువల్ల ఆయన మొన్న క్లియర్ కట్గా ఎవరో రాసి ఇచ్చారండి, అది ఎవరో రాసి ఇచ్చింది చదువుతున్నాడు ఆయన. మళ్ళీ మధ్యలో ఆయన ఎప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్స్టెంపోర్లోనే మాట్లాడతాడు, ఇది సబ్జెక్ట్ కదా ఎవరో రాసి ఇచ్చారు అది చదువుతున్నాడు తప్ప చదివేసి గేట్లు ఎత్తేసారు అది ఇది అని అంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఓవర్ఫ్లో అవుతానుంది, అది ఎత్తినా ఎత్తకపోయినా ఎత్తాల్సిందే. కాబట్టి అసలు ఈ పన్నులు ఆపేయటం అనేటువంటిది దుర్మార్గం కదా, 5 ఏళ్లలో ఎక్కడా జరగలేదు. అది వెంటనే వేరే వాళ్ళకి చేయించారా అది లేదు. అందువల్ల ఏ విధంగా అంటే ఏదో బురద చల్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక యుద్ధ ప్రాతిపదికన కొంత రెస్టోర్ అవుతుందండి, విజయవాడ కావచ్చు, మిగతా ప్రాంతాలు కూడా కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారనేటువంటిది జనంలోకి బాగా వెళ్ళింది. సరే, నష్టం ఇది పనిగట్టుకొని చేసినటువంటి నష్టం అని వాళ్ళు పెయింట్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికేంటంటే రిలీఫ్ అందుతుంది, ఇంకా అందాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మరి చౌహాన్ గారు వచ్చి తిరిగి వెళ్ళారు కాబట్టి ఎంత ప్రకటిస్తారనేటువంటిది చూడాలి. ఏదేమైనప్పటికీ ఇది ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్రైసిస్లోనే ఆయన నాయకత్వం కూడా ఒకటి బయటపడటం అనేది కూడా ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఏమైనా ఇప్పుడు ఎలాగైతే విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ప్రజలకు అవసరమైన ఆ పేదలను ఆదుకునే కార్యక్రమం ఎలా జరుగుతున్నాయో, సైమల్టేనియస్గా బుడమేరు అనే వాగు ఇంకొకసారి ఇలా విజయవాడ మీదకి రాకుండా గతంలో అనుకున్న పనులను ఛానలైజేషన్, ఆధునీకరణ అవన్నీ పూర్తి చేయడం. ఇంకా మాట్లాడితే గతంలో ఎప్పుడో ఇందాక కొలికపూడి గారు వీడియోలో చూపించిన ఆ రిజర్వాయర్ కనుక చేస్తే మంచిది అనుకుంటే దాని దిశగా కూడా ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తానికి